గేమ్ చేంజర్ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకు సంబంధించిన వర్క్ కంప్లీట్ కావడంతో పూర్తిగా నెక్స్ట్ ఫిల్మ్ పై ఫోకస్ పెట్టాడు రామ్ చరణ్. ఇప్పటికే హీరోయిన్ నేమ్ లాక్ అయ్యింది. ఇప్పుడు విలన్ రోల్ ను కూడా ఫిక్స్ చేసినట్లుగా ఉన్నాడు. అతను ఎవరో కాదు, జైలర్ కు బెస్ట్ ఫ్రెండ్ శాండిల్వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు శంకర్ టైప్ కాదు. చరణ్ గేమ్ చేంజర్ నుంచి చరణ్ ఫ్రీ కాగానే వెంటనే కొత్త సినిమా పనులు మొదలు పెట్టాడు. ఆల్రెడీ రెహమాన్ తో సాంగ్స్ కంపోజ్ చేయించుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ డేట్ లాక్ చేశారు. సినిమాకు పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదే చిత్రంలోని జైలర్ బెస్ట్ ఫ్రెండ్ ను ఆహ్వానించారు. కన్నడ నాట తిరుగులేని ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న నటుడు శివరాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ గా వెలుగుతున్నాడు. ఇటీవల జైలర్ లో అతను కనిపించిన విధానం టోటల్ సౌత్ ఇండియాను షేక్ చేసింది. కన్నడ శివరాజ్ కుమార్ కు ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఇదే స్పీడ్ లో రామ్ చరణ్ కొత్త చిత్రంలో నటించబోతున్నాడు శివన్న. ఈ విషయాన్ని అతని పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశాడు. రామ్ చరణ్ చిత్రంలో శివరాజ్ కుమార్ రోల్ ఏంటి అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మూవీలో 2 రోల్స్ కీలకంగా ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్ కు కోచ్ క్యారెక్టర్, మరొకటి విలన్ రోల్. వీటిల్లో కన్నడ సూపర్ స్టార్ ఏ క్యారెక్టర్ లో కనిపిస్తాడు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ ఒకవైపు, మెగా పవర్ స్టార్ మరోవైపు. వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్తుంది అనేది మూవీ రిలీజ్ అయిన తరువాత తెలుస్తుంది.